రసాయనాల సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం వైపు రైతులను నడిపించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆర్గానిక్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేంద్రియ సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంపొందించడం, మధ్యవర్తులు లేకుండా మార్కెటింగ్ చేసుకునే మార్గాలు చూపించేందుకు ఈ ఆర్గానిక్ మేళా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు సహా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు అందుతున్న రాయితీలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శాతం మా ప్రతినిధి కృష్ణంనాయుడు ముఖాముఖి. వ్యవసాయంలో రసాయన ఎరువులతో పాటు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు రాయితీలు కూడా ఇస్తుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో మరికొన్ని రోజుల్లో ఆర్గానిక్ మేళా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీని గురించి మనతో మాట్లాడడానికి కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. సో ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ఆర్గానిక్ మేళా అంటే ఏంటి? మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని హెక్టార్లలో ఈ ఆర్గానిక్ పంటల సాగు జరుగుతుంది సార్? సో ఆర్గానిక్ మేళా మెయిన్లీ ఎన్టీఆర్ ఆర్గానిక్ ఉత్సవం లాగా ఒకటి ఎన్టీఆర్ జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఆర్గానిక్ రైతులు చాలామంది ఆర్గానిక్ పండిస్తున్నారు మన దగ్గర. అలాగే ఇటువైపు ఆర్గానిక్ పండిస్తూ తినేవాళ్ళు కూడా, అంటే అవసరం ఉన్న కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడో చూస్తుంటే రైతు ఇంకా మనకు గిట్టుబాటు రావట్లేదు ఆర్గానిక్ చేస్తేనే ఒక డౌట్ ఉంది. అలాగే కన్జ్యూమర్స్కి కూడా ఒక అథెంటిక్ ఆర్గానిక్ ఫుడ్ ఏది అనేది ఆ కన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఈ రెండింటిని గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి ఎన్టీఆర్లో ఒక చిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అది ఆర్గానిక్ మేళాతోనే స్టార్ట్ కాబోతోంది. అంటే చాలామంది ఆర్గానిక్ ఫుడ్ని తినడానికి, పంటలు పండించిన దానికి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇది ఆర్గానికా కాదా అన్నది కొంతమందికి, చాలామందికి డౌట్గా ఉంది. సో దీనికోసం ఏం చేయబోతున్నారు సార్? దీంట్లో మొదటిగా కొంచెం గ్లాసెస్ మందుకు ఒకసారి నాకు ఐ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు ఆర్గానిక్ ట్రేసబిలిటీలో ఏంటంటే అథెంటిక్ ఎప్పుడు తెలుస్తుంది? ఆ రైతు ఆనందగానే తీసుకొచ్చి అమ్మినప్పుడు, అలాగే వీళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా వాళ్ళ పొలానికి వెళ్ళి చూసినప్పుడు. అది కాకుండా ప్రూఫ్ ఉండేది ఏంటి? సర్టిఫికేషన్ ఒకటి ఉంది. సర్టిఫికేషన్ ఏంటి? ఒక 3 సంవత్సరాలు ఒక రైతు ఆర్గానిక్ ఫామ్ చేశాక మనకు రైతు సాధికార సంస్థ ద్వారా ఒక సర్టిఫికేషన్ వస్తుంది, ఈయన ఆర్గానిక్ చేస్తున్నారని. కానీ నేను తీసుకునే ప్యాకెట్ మీద కానీ, లేదా నేను కొనుక్కునే వస్తువుల మీద కూడా ఎక్కడ బ్రాండింగ్ ఉండదు అండి, ఎక్సెప్ట్ నేను ప్రింట్ చేసే తప్ప ఆ ట్రేసబిలిటీ అన్నది ఉండదు. దానికి సీఎం గారు ఏం చెప్పారంటే, ట్రేసబిలిటీ టెక్నాలజీని ఒకసారి చూడండి అని చెప్పారు. ఒక డెమో కూడా మనకు ఒకసారి చూపించారు. ఆ డెమోలో ఏంటంటే ప్రతి రైతు పండించిన తర్వాత ఆయన మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ మీద. అది స్కాన్ చేసి చూస్తే ఏ రైతు ఎక్కడ పండించారు, ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు, ఏ ప్రోడక్ట్ మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతుంది. ఇది ట్రేసబిలిటీ బాగా పనికొస్తుంది. దాని ద్వారా వీళ్ళు పెట్టే డబ్బు మేము ఆర్గానికే పెడుతున్నాం అనేది వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, అటు రైతుకు కూడా మంచి మోటివేషన్ ఉంటుంది. సో ముఖ్యంగా జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్గానిక్ సాగు జరుగుతుంది? ఆ ఆర్గానిక్ సాగు చేస్తున్నటువంటి రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నాం? ఇప్పుడు మన జిల్లాలో చూసుకుంటే ఏకొండూరు ఏరియా, తిరువురు కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గపేట ఏరియా, సో ఇక్కడ బాగా ఆర్గానిక్ ఉంది. నా జిల్లాలోనే దాదాపుగా 40,000 ఎకరాలు ఆర్గానిక్ రైతులు పండిస్తున్నారు. దాదాపు 12,000 మంది రైతులు పండిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు తెలిసింది ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది, అంటే ఈ పచ్చిరోటి ఇది చేయడం అయితే ఉందో దాన్ని ఎకరానికి 10 కేజీల చొప్పున డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సబ్సిడీ రేట్లో. సో దీంతో పాటు ఏదైతే ఘనజీవామృతము, బీజామృతము ఇటువంటిది ఈ పెస్టిసైడ్స్, అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉందో దీనికి కూడా ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే ఈ ZBNF ద్వారా, ఈ రైతు సాధికార సంస్థ, అలాగే నేచురల్ ఫార్మింగ్ సొసైటీ ద్వారా ఈ ZBNF చేయడానికి వాళ్ళంతా వస్తువులు వాళ్ళే తయారు చేసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రసాయన ఎరువులు ఎవరైతే వాడుతున్నారో వారి యొక్క భూమిని శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసి, ఇటు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారి యొక్క వ్యవసాయాన్ని కూడా శాటిలైట్ ద్వారా ఇమేజ్ చూసి దాన్ని ఏమైనా పోల్చి ఇంకొంతమంది రైతులను కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ఏమైనా కృషి చేస్తారు సార్? ఇది ఏమిటంటే స్మార్ట్ అగ్రికల్చర్. కష్టపడి మట్టిలో దిగి చేయడం కన్నా స్మార్ట్గా పని చేయాలి. ఎప్పుడు సేమ్గా చెప్తుంటారు, ఇన్నోవేటివ్గా ఆలోచించండి, యూజ్ టెక్నాలజీ అని. ఇప్పుడు ఈజ్ గేమ్ చేంజర్. దీంతోపాటు శాటిలైట్ టెక్నాలజీ ప్రెసిషన్ ఫార్మింగ్లో వాడతాం మనం. అంటే ఏంటి? మనం ఒక దగ్గర కూర్చొని శాటిలైట్ ఇమేజ్ చూసుకొని ఎక్కడ నీళ్లు తక్కువ ఉంది, ఎక్కడ పురుగులు పడినాయి, ఎక్కడ మనం యూరియా కానీ లేదా ఈ సేంద్రియ ఎరువుల్ని స్ప్రే చేయాలి, ఇవన్నీ మనము కంప్యూటర్లో చూడొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్ ఫార్మింగ్. దానికి శాటిలైట్ టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నాయి మనకు. ఆ ఇమేజ్ అనాలిసిస్ అయితే ఉందో దానికి ఒక ట్రైనింగ్ కావాలి, రైతులకు చెప్పి మనం ట్రైనింగ్ చేయగలిగితే వాళ్ళు వాడచ్చు. లేదా ఇప్పుడు ఎలాగో మనకు రైతు సహకార కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కూడా ఒక టీం పెట్టేయచ్చు. సో కాబట్టి ఆర్గానిక్ మేళా అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చేస్తున్నాము. దీనికి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ సార్ విజయ్ కుమార్ సార్ రిక్వెస్ట్ చేశాను, సార్ కూడా వస్తున్నారు. ఇదే కాకుండా కర్ణాటకలో, అలాగే ముంబైలో, మహారాష్ట్రలో
ఆర్గానిక్ ఫీల్డ్లో పనిచేస్తున్న ఎక్స్పర్ట్స్ కొంతమంది ఆల్రెడీ ఒక ఆర్గానిక్ మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ వాళ్ళు ఒక సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కొంతమంది డైరీ, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఒకటి అక్షయ కల్ప అని ఒకటి ఉంది, వాళ్ళు డైరీ చేస్తున్నారు ఆర్గానిక్. అలాగే ముంబైలో ఈ కార్బన్ క్రెడిట్ ఆల్రెడీ రైతులు కొంతమంది చేస్తున్నారు, వాళ్ళని కూడా పిలిపిస్తున్నాము. ఇది ఏంటంటే సీఎం సార్ అంతా చెప్తూ ఉంటారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ట్రేసబిలిటీ చేయాలి అని. దీన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళి అట్లీస్ట్ నా జిల్లా వరకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఇక్కడ రైతును ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఇంకా కొంతమందిని ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు నా జిల్లాలో 40,000 ఎకరాలు చేస్తున్నారు. నెక్స్ట్ 2 yearsలో నా జిల్లాలో 1 lakh ఎకర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. ఈ మేళా నుంచి అది కాన్సెప్ట్ తీసుకుంటాము. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ వైపు పంటలు పండించేందుకు రైతులు కృషి చేసేందుకు ఈ యొక్క ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెబుతున్నారు. అటు వినియోగదారులతో పాటు ఇటు ఆర్గానిక్ రైతులను కలపడానికి ఒక చైన్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.